మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు తెలుగు సండే గోవా ఛానల్. ప్రజెంట్ మనం గోవాలో ఉన్నాం. శివ సినిమాలో చైన్ పట్టుకుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ ఐరన్ బాక్స్ పట్టుకుని ఆడితే అంత బరువు ఉంది. మనం ప్రజెంట్ కేకే లాంటి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ రాజు గారు ఉన్నారు, ఆయన తెలుగు అయినా. హాయ్ అండి రాజు గారు, ఎక్కడ ఉన్నారు? హాయ్, మీకోసం గిఫ్ట్ తెచ్చాను. ఓకే, థ్యాంక్స్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మీతో. అన్న ఎప్పుడు పెట్టావు అసలు? ఇది ఒక 4 years అయింది. 4 years అయింది. ఓకే, ఎన్ని ఇయర్స్ వరకు నుంచి ఇక్కడ గోవాలో ఉంటున్నారు? 21 years అయింది. 21 years? 21 years అయింది. అబ్బా, 2001 25. ఏం మారింది గోవా అప్పటికి చాలా డిఫరెంట్. అప్పటికిప్పుడు చాలా మారింది. అప్పుడేం మామూలుగా ఉండే, ఇప్పుడే చాలా బిల్డింగ్లు అంటే అవండి ఇవ్వండి చాలా చాలా అయిపోయిన హోటల్స్. ఓకే, చాలా బాగానే ఉంది. ఏంది బారుతుంది? ఏంటిది? స్టీమ్ ఐనింగ్. స్టీమ్ ఐనింగ్. ఓకే, ఏంటి అంటే స్టీమ్ దానికి బయట దానికి డిఫరెన్స్ ఏంటి? దానిలో షైనింగ్ వస్తుంది, దీంట్లో షైనింగ్ రాదు, బాగా వస్తుంది అనమాట. ఓకే, కొంచెం చీరలు కానీ పెట్టిలో ఇట్లా కాలు తింగ చీరలు అయినా ఏదైనా కొంచెం బాగా వస్తుంది అనమాట దీంట్లో. ఓకే, షైనింగ్ ఉంటుంది పైకి లేపు. అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ వాటికి మచ్చలు గట్టా వస్తుంటే దీనికి రాదు. సూట్లు డ్రై క్లీనింగ్ కానీ వాషింగ్ కానీ ఏదైనా దీంట్లో బాగుంటుంది అనమాట. ఓకే, నార్మల్ లో చేస్తే దాంట్లో బాగుంటుంది. ఎంత కాస్ట్ ఇది? 1,50,000. 1,50,000. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? ఇక్కడ వచ్చేసి మన 2 years అయింది. 2 years అయింది. ఓ సూపర్. ఇంకా చాలా ఉన్నాయి లోపలికి. అన్న ఏంటి బట్టలు తెచ్చినప్పుడు ఇట్లా వేస్తావా వాషింగ్ మెషిన్ లో? ఎండనీకి అనమాట. ఓకే ఓకే, వర్షాకాలం వచ్చినా అర్జెంట్ ఇస్తాం. ఎన్ని ఉన్నాయి మన దగ్గర అసలు మొత్తం వాషింగ్ మెషిన్ లో? ఇలాంటి ఒక 5 ఉన్నాయి. 5 ఉన్నాయా? అది కాకుండా ఇదేంటిది? అది కూడా పెద్ద వాషింగ్ మెషిన్, హోటల్ బెడ్షీట్ సంబంధించింది అనమాట. ఓకే, అంటే ఎట్లా ఇది సర్పు గట్ట ఎట్లా? సర్పు దాంట్లో డైరెక్ట్ వేసుకోండి దాంట్లో. ఓకే, ఎన్ని బట్టలు పడతాయి దాంట్లో? 50 టవల్ పడతాయి. 50 టవల్ పడతాయి. ఓకే, దాని పక్కన ఉన్నది ఏంటి? దాని పక్క ఐటమ్ నీళ్ళు తీసేస్తాను అనమాట. ఓకే, ఆరేస్తే అయిపోతుంది. ఓకే, జస్ట్ ఆరేస్తే అయిపోద్ది. అది కూడా వాషింగ్ మెషిన్ లాగా. అవి ఎన్ని బట్టలు పడతాయి దాంట్లో? దాంట్లో ఒక 30 టవల్ పడతాయి. 30 పడతాయి. దాంట్లో. ఓకే, ఇది ఏంటి ఈ ప్లేస్ ఏంటిది? మనకు బెడ్షీట్లు ఆరేసుకోం, తీసేసుకోం, ఫోల్డింగ్ చేసి 3 చేసుకోం. ఓకే, ఇదంతా ఒక సామ్రాజ్యం క్రియేట్ చేసావు గోవాలో. అంతే చేయాలి కదా, తప్పదు కదా. మన తెలుగు వాళ్ళు అంతే ఉంటుంది కదా. అదేలే, చేయాలి. ఇట్లా హోటల్లో తీసుకొచ్చి ఇలా చేస్తాం అనమాట. ఇలా చేసి ఇలా ఫోల్డ్ చేసి హోటల్స్ కావాల్సింది అవి కటన్స్ అనమాట. ఓకే, ఇలా ప్యాకింగ్ చేసి అట్లా చేస్తుంది. ఎంత ఛార్జ్ చేస్తావు? అంటే ఒకవేళ హోటల్స్ అయినా ఏదైనా ఛార్జ్ బయటకి దానికి డిఫరెన్స్ ఉంటుంది? డిఫరెంట్, హోటల్ వల్ల డిఫరెన్స్ ఉంటుంది, లాండ్రీ వల్ల డిఫరెన్స్ ఉంటుంది. ఎంత బెడ్షీట్ కి ఎంత తీసుకుంటావు? బెడ్షీట్ 35 రూపీస్. 35 రూపీస్. టవల్ 20 రూపీస్. 20 రూపీస్. బయట అంతేనా? బయట తక్కువ ఉంటుంది. ఓకే, బయట తక్కువ. ఓ నైస్. మొత్తానికి 30 సంవత్సరాలా దగ్గర 30 సంవత్సరాలు. 25 సగం అంటే 100 ఏళ్ళు వద్దిల్లు అంటారు, దాంట్లో 20 సంవత్సరాలు గోవాలో వద్దిల్లు. ఇప్పటికైతే సూపర్ సూపర్. ఏంటి అక్కడ బట్టలు ఆరేస్తుంటాం. ఓకే, ఇవన్నీ మా హోటల్ బట్టల్స్ అనమాట. ఇవన్నీ హోటల్స్. ఓకే, ఇలా తీసుకొచ్చి అలా చేస్తూ ఉంటాం. రోజుకి ఎన్ని తీసుకొస్తావు? మనకు 10 హోటల్స్ ఉన్నాయి. రోజు 10 వస్తుంటే పోతూనే ఉంటాయి. 9 గంటలకు వెళ్తాం, 12 గంటల కోసం మళ్ళీ సాయంకాలం వెళ్తాం. 2 times పోతాం. డైలీ ఉంటుంది హోటల్స్? ఓకే, కంపల్సరీ వెళ్ళాల్సిందే. అబ్బా, ఆరేస్తున్నావా? ఆరేసుకోబోయి పారేసుకున్నాను. మంచి ప్లేస్ దొరికిందన్న. ఇది ఎంత ఉంటుంది ఇది రెంట్? రెంట్ వచ్చేసి 40,000. 40,000. ఓకేలే, నీకు రూమ్స్ వాటి కన్నా ప్లేస్ దొరకడం ఇంపార్టెంట్. ప్లేస్ మనకు వాషింగ్ దానికి దీనికి మొత్తం స్టాఫ్ ఉండడానికి, మనం ఉండడానికి అన్నిటికి బాగా. మీరు ఎన్ని బట్టలు ఆరేయచ్చు ఇక్కడ? మేము ఒక 10 హోటల్ ఆరేస్తాం. 10 హోటల్ ఇక్కడ ఆరేస్తాం. 10 హోటల్ ఉన్నాయి మనకి. ఓకే, మినిమం 500 బట్టలు ఉంటాయి అనుకుంటా. కంపల్సరీ ఉంటాయి. ఓకే, రకరకాలు కనిపిస్తున్నాయి, రకరకాల హోటల్వి, రెడ్ కలర్వి, వైట్ ప్యాంట్ షర్ట్లు చెప్తున్నారు అందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ వానరే కాదు, పనిచేసే వాళ్ళ బామ్మర్ది సంథింగ్ ఎవరైనా తమ్ముడు అందరూ తెలుగు వాళ్ళే అనమాట. అన్న ఒకవేళ వర్షం వస్తే వేస్తాం. అదే ఈ ఆరేయడానికి షెడ్ కట్టించావా? ఇది కూడా లోపల ఆరే. ఇది ఓకే, ఇది లోపల ఏం చేస్తామంటే డ్రై క్లీన్ చేస్తాం అనమాట. బయట వేస్తే కలర్ పోతే అని లోపల షెడ్ లో వేస్తాం అనమాట బట్టలు ఇట్లా.
ఒకవేళ వర్షం పడినా నీకు ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. మినిమం మిషన్లు నీ దగ్గర చాలా ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అన్ని రిపేర్ అయిపోతూనే ఉంటాయి. రిపేర్ కాదు, ఒక 2 years నడిస్తే అంతే, ఎక్కువ నడువు. అంతేనా? అంతే, 2 years నడితే తీసేస్తాం అంతే. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అంతే. సూపర్. ఒక 2 years మొత్తం ఎంత పెట్టుంటావు మిషనరీ? 12 వరకు పెట్టినా. 12 lakhs పెట్టావు. 12 lakhs వరకు. ఓకే, అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. నైస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. సూపర్. మరి గోవా అంటే వేరు, విందు చిందులా ఉంటది. మన దగ్గర బతుకమ్మలు అవి చేస్తా ఉంటారు. మేము సంవత్సరానికి అక్కడ మన తెలంగాణ ఎట్లా జరుగుతుంది ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది. చేసుకుంటారా? మేము అందరం ఐక్యమై, మన తెలుగు వాళ్ళందరం ఐక్యమై తయారు చేసి బతుకమ్మని చేసి మంచిగా చేసి పండ్లు పలారాలు చేసుకుంటాం. ఇక్కడ బాగా పండుగ చేస్తారంటే ఏ పండుగ? పండుగ అంటే దీపావళి. దీపావళికి బాగా మంచిగా చేస్తారు. నరకాసురుని కాలుస్తారు. నరకాసురు ఫేమస్ ఇక్కడ, ఫేమస్ హిందువులకు. ఓకే. క్రిస్టియన్స్ అంటే మామూలుగా క్రిస్టియన్స్ పండుగ వచ్చినప్పుడు వాళ్ళకు క్రిస్మస్ అవి బాగా చేస్తారు. బాగా చేస్తారు. మన హిందువులు అంటే ఇక దసరా అంటే మామూలుగా ఏం లేదు, మన హిందువులు దసరా ఆల్రెడీ చేసుకుంటారు. అలా హోలీ ఫేమస్. హోలీ సూపర్. హోలీ కూడా ఫేమస్. సరే, కాలిపోతుండదు చేసేసి. ఓకే. ఈయన మన తెలుగుడే అన్నా? తెలుగేనా? తెలుగే. తగ్గేదిలేను? తగ్గేదిలే, కానీ తగ్గిపోయి ఉన్నావు అన్న, బాగా ఎక్కువ పని చేస్తున్నట్టున్నావు. సరే, నువ్వెలా ఎంజాయ్ చేస్తుంటావు గోవాని? ఇప్పుడు ఓకే, ఇప్పుడు మంచిది వాషింగ్ మిషన్ పని చేస్తుంటాం. ఓకే. ఈ పని కాకుండా ఇంకే పని అయినా ఉంటాయా? చేస్తుంటుంది వేరే పని, అంటే ఐరన్ ఇస్త్రీ చేస్తుంటుంది. ఈ పని హోటల్స్. గోవా వచ్చాక ఏం అలవాటు అయింది నీకు? అలవాటు అంటే ఇక ఏం లేదు, ఫ్యూచర్ అంటే ఇదే పని చేస్తుంటాం. ఓకే. అసలు పని చేసిన వాళ్ళు చెడగొట్టినట్టు ఉంటుంది. ఓకే అండి, పని నువ్వు చేసుకో. ఇప్పుడే వెళ్ళి బయటకు వచ్చారు అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? హోటల్ నుంచి అన్న. ఓకే, హోటల్ ఓకే, తీసుకుని వస్తారా? అవునన్నా. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది గోవా? పర్లేదన్నా, బాగానే ఉంది. బాగానే ఉందా? మీరెన్ని సంవత్సరాల నుంచి? మేము ఇక్కడ వచ్చి 3 years అవుతున్నా. 3 years. నువ్వేం మిస్ అవుతున్నావు అంటే గోవాలో మన దగ్గర నుంచి ఇక్కడికి కంపేర్ చేస్తావు? మిస్సింగ్ అంటే ఏం లేదన్న, పని చేసుకోవడానికి వచ్చాం కదా. అంతేనా? ఓకే, పని చేసుకుని నేను చెడగొట్టకూడదు. హలో. హలో, నీ పేరేంటి? హరిక. హరిక. నీకు వచ్చా కొంకణి లాంగ్వేజ్? ఏ కొంకణి లాంగ్వేజ్లో ఎలా ఉన్నావు అని నన్ను అడుగు. కొసే అచ్చా అచ్చా అచ్చా. ఓకే. ఏం స్కూల్కి వెళ్ళట్లే నువ్వు? ఏ టైంకి? ఓకే, 2 to 5కి చిన్నపిల్లలకంట, ఎందుకంటే అల్లరి చేస్తారు కదా. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం వరకు వీళ్ళు ఏం చేసినా పడి ఉంటారులే. ఉదయం అయితే అంటే 1 నుంచి 10 వరకు ఇంటర్, అలా వాళ్ళకి 1 నుంచి 2 లోపు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో. మరి అయితే ఏమవుతావు పెద్దయ్యాక? పోలీస్. అబ్బా, సూపర్. సెల్యూట్ చేయి ఒకసారి. సెల్యూట్ చేయి. నువ్వే చెయ్యాలి, నాన్న చేయబెట్టుకోడు. మళ్ళా ఒకసారి చేయి కింద పెట్టి. ఎస్, సూపర్ అన్న. మొత్తం చూస్తే నాకు ఏమవుతుందంటే కరెంటు బిల్లు ఎక్కువ కాలుతుంది అనిపిస్తుంది. ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 15,000 వరకు వస్తుంది. 15,000 వరకు. ఓకే. అది ఎక్కడ చూసినా అయ్యో, ఇక్కడ ఒక ఐరన్, అక్కడ ఒక ఐరన్, మిషన్లు నడుస్తూ ఉంటే డైలీ. మరి వాటర్ గట్లా అంటే గోవా అంటేనే వాటర్. నీళ్ళకు పర్మిషన్ ఎలాంటి ఇబ్బంది లేదు. నీళ్ళకు 100% నీళ్ళు సముద్రమైనా నీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. కరెంట్ కూడా ఏం లేదు. బాగానే ఇప్పుడైతే ఒక వర్షాకాలం ఇబ్బంది అయితే అంతే, మనకి బట్టలు ఆరేసుకొని తెచ్చుకొని కొంచెం అంతే, కానీ మిగతా బాగా. సూపర్. మరి ఇప్పుడు నార్మల్గా అంటే షర్ట్లకి ప్యాంట్లకి రేట్లు ఉంటాయి కదా, ఎలాగా? సపరేట్ రేట్. ప్యాంట్లకు వేరు, చెట్లకు వేరు, టవల్కి వేరు. టవల్కి వచ్చేసి 20 rupees. ప్యాంట్ షర్ట్ 40 rupees. ప్యాంటు షర్ట్ కలిపి 40. అంటే 1 piece 40. ఐరన్ చేసి ఉతికేసి ఇస్తారు. ఓకే. ఓన్లీ ఐరన్ అంటే 12 rupees. 12 rupees. ఓకే. హైదరాబాద్లో కూడా అవే రేట్లు. ఆడికి కొంచెం డిఫరెంట్ అన్నమాట. అదేంటంటే కొంచెం అక్కడ ఏదో నీట్ గా ఉంటుంది, ఇక్కడ ఎట్లా పర్లేదు అనమాట. అలా ఊర్లో కొంచెం ఉండదు అనమాట. ఇక్కడ అదేలే కొంచెం కంఫర్టబుల్. సూపర్. ఏంటి మరి సినిమాలు అవన్నీ ఎట్లా? వెళ్తాం, సండే వెళ్తానే ఉంటాం. సండే సినిమాలకి వెళ్తాం. అనుకుంటే అప్పుడు వెళ్తూనే ఉంటాం. లాస్ట్ సినిమా ఏం చూసావు? లాస్ట్ సినిమా వచ్చేసి ఎవరు చూసినా బాగుంది, మనం వచ్చింది ఎన్టీఆర్ సినిమా. అదే వార్ 2 చూసావా?
ఓకే, మరి అంటే బాగా సినిమా ఫాలో అవుతుంటావు. వెళ్తాం, ఫ్యామిలీతో వెళ్తూనే ఉంటాం. ఓకే, మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ అలాంటివి ఏమన్నా? ఉన్నారు, మన ఇక్కడ సీఎం అని ఉంటాడు బాబు సార్ అని, మన సపోర్ట్ ఏం చేస్తారు, అట్లా ఏం లేదు, ఎక్కడ అడిగినా కూడా సపోర్ట్ చేస్తారు. పంచం వరకు మా సార్ మంచివాడే, ఎవరికి ఏమైనా చేసినా కూడా బాగా హెల్ప్ చేస్తారు. దీనికి ఒక వర్గం ఏమైనా ఉంటుందా ఇక్కడ, లేకపోతే ఏం లేదు, ఎవరిది వాళ్ళే చేసుకుంటారు. ఓ సూపర్ అని ఏం లేదు, ఎవరు చేస్తుంటే వాళ్ళకి చేసుకోవాల్సిందంతే. సూపర్. నీ అడ్రస్ ఎక్కడో చెప్పండి మా వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ కి. మన వచ్చేసి కాకలో మాల్ KFC, అవునవును, టోంకా సర్కిల్, అక్కడ మన షాప్ ఉంటుంది. దొనపల్లి పెట్రోల్ పంప్ దగ్గర మన సెటప్ అన్నమాట, ఫ్యాక్టరీ. ఓకే, అక్కడ షాపు, ఇక్కడ వీళ్ళకి షాప్ కూడా ఉందన్నమాట. కుకోలో మాల్ KFC రూట్ కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ లో, ఈయన లెఫ్ట్ సైడ్, యా అక్కడికి కూడా మీరు వచ్చి బట్టలు ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్, బయట నుంచి వచ్చే మన టూరిస్టులకి అయితే ఇంకా యూజ్ఫుల్ అనమాట. మళ్ళీ ఆ కంపు తీసుకెళ్లకుండా ఇక్కడ ఇచ్చేసి అన్న వాళ్ళు నీట్గా శుభ్రం చేసేస్తారు. సూపర్ అన్న, చాలా హ్యాపీగా ఉంది. తెలుగు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఎలాంటి అవును లోకల్స్ గొడవలు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి, వాళ్ళతో మనం మంచిగా ఉంటాయి, మనం ఏం మనకు అట్లేదు, మనం మంచిగా కలిసి ఉంటే వాళ్ళ వల్ల మనం బాగా ఉంటాం. రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి, మనకి ఉంటాం కాబట్టి వాళ్ళకి మనం కంపల్సరీ అంతే. వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మనం అంతే, రెస్పెక్ట్ ఇస్తే సరిపోద్ది. రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుంది, అలా కావాల్సింది మెయిన్ రెస్పెక్ట్ మనది. అదేలే, రుబాబు లేకుండా నార్మల్ గా హాయ్ సార్ అంటే అయిపోద్ది. సూపర్ అన్న, రెస్పెక్ట్ ఇచ్చి ఇన్ని రోజులు ఉన్నావు, నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సూపర్, నాకు హ్యాపీగా ఉంది. మీలాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారా? ఉన్నారు చాలా మంది. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ మాకు లాండ్రీ వాళ్ళు వచ్చేసి ఒక మినిమం గోవాలో ఒక 100 వరకు ఉంటారు. 100 ఫ్యామిలీస్. అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నారా? మొత్తం సూపర్, అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నారు. సూపర్, హ్యాపీగా ఉంది. మీరు కూడా గోవా వచ్చినప్పుడు ఈ అడ్రస్కి అయితే వచ్చేసేయండి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 7 గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్, KK లాండ్రీ.